హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్లో కార్పొరేట్ కాలేజీలో అడ్మిషన్ సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. అంటే ఇంతకుముందు అయితే గౌడ్ కాలేజీలో చదివి ఉంటారో వాళ్ళకు మాత్రమే కార్పొరేట్ కాలేజీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అండ్ పిహెచ్ క్యాండిడేట్లకి ఫ్రీ ఎంసెట్ కోచింగ్తో పాటు మనకి ఇంటర్మీడియట్ అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. వీడియో కనుక పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ ఉంటుంది అండి. ఇక్కడ మీరు చూసినట్లయితే కార్పొరేట్ కాలేజెస్ స్కీమ్ 2024-25 ప్రొవైడింగ్ అడ్మిషన్ టు మెరిటోరియస్ స్టూడెంట్స్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అండ్ డిజేబుల్డ్ కమ్యూనిటీస్ రెప్యూటెడ్ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ అండ్ ఫర్ ఇంటర్మీడియట్ అండ్ ఎంసెట్ కోచింగ్ అన్నారండి. సో దీనికి సంబంధించి మీరు ఇక్కడ చూసినట్లయితే ఎవరైతే 2024 మార్చ్లో ఎగ్జామ్ 10th క్లాస్ రాసి ఉంటారో వాళ్ళకు 7.0 జీపీఏ వచ్చి ఉంటుందో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే May 14th రావడం జరిగింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి May 15th స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి May 30 అండి. పబ్లిషింగ్ ఆఫ్ సెలక్షన్ లిస్ట్ ఫస్ట్ ఫేజ్ ఎప్పుడు ఇచ్చారు? June 3కి ఇచ్చారు. వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అండ్ కన్ఫర్మేషన్ స్టూడెంట్స్ ఈ పాస్ ఎప్పుడు ఇచ్చారు? June 6కి ఇచ్చారండి. ఓకేనా అండి. ఇది ఇంగ్లీష్ సంబంధించింది. ఇక తెలుగులో చూసినట్లయితే మరి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలని ఇవ్వడం జరిగింది. కార్పొరేట్ కాలేజీలో విద్యార్థుల ప్రవేశము 2024-25 వరకు ప్రత్యేక ప్రకటన. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఇంటర్ కళాశాలలో ప్రవేశం కొరకు 2024 జరిగిన 10వ తరగతి పరీక్షలో 7.0 జీపీఏ వచ్చి ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనార్టీ వికలాంగ విద్యార్థులందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ www.telangana.cgg.gov.in ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు చెప్పిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈ డేట్స్ చూసుకోవచ్చు మీరు. అయితే అప్లై చేయడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అన్నట్లయితే క్యాస్ట్ సర్టిఫికేట్ మీ సేవను తీసుకుని కావాలి. అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేటు, 10th మార్క్స్ మెమో, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, అదేవిధంగా పిహెచ్ వాళ్ళు ఉంటే పిహెచ్ వాళ్ళు, అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్లు అంటే 4th నుండి 10th వరకు ఉన్నటువంటి బోనాఫైడ్స్. ఓకేనా అండి. ఇంకా హాస్టల్ బోనాఫైడ్ ప్రభుత్వ ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ రెసిడెన్స్ స్కూల్స్ అయిన వాళ్ళైతే వాళ్ళ యొక్క హాస్టల్ యొక్క వాళ్ళకు ఓకేనా అండి. పాస్పోర్ట్ ఫోటో 2 కావాలి. ఇవన్నీ కూడా తీసుకొని మనము ఆన్లైన్లో ఈజీగా అప్లై చేసుకోవచ్చు అండి. ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే అయిపోతుంది. ఒకసారి చూద్దాం పూర్తి వివరాలు. ఇది తెలంగాణ epass.cgg.gov.in అండి. ఈ పాస్ ఓకేనా అండి. మనము స్కాలర్షిప్ అప్లై చేసుకుంటాం కదా, దాంట్లోనే ఇచ్చారు. ఇక్కడ మనం స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూడండి కార్పొరేట్ అడ్మిషన్స్ అని ఒకటి చూపిస్తున్నారు కదా, నేను చూపిస్తున్నాను. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ లింక్ టాబ్ అని. ఇక్కడ కార్పొరేట్ అడ్మిషన్స్ ఫర్ 2024-25 ఇచ్చారు. ఇక్కడ అప్లై నౌ అని క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుందండి. ఇక్కడ మీరు క్లిక్ చేసినప్పుడు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ 10th క్లాస్ది, అదేవిధంగా ఎస్ఎస్సి టైపు రెగ్యులరా, ఐసిఐసిఆర్, సిబిఎస్ఈఆర్, మరి పాస్ ఇయర్ 2024 అండి. ఏది ఇచ్చినా కూడా ఇది ఇవ్వగానే ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ కూడా షో చేస్తాయండి. సో అక్కడ మీరు కావాల్సిన ఇంతకుముందు చెప్పినటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. సో ఇది మొత్తానికి ఫ్రీ, మీకు ఫ్రీ హాస్టల్, ఫ్రీ ఫుడ్ ఉంటుంది. సో మంచి ఆపర్చునిటీ అండి, ఎవరు మిస్ చేసుకోవద్దు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అదేవిధంగా పిహెచ్ క్యాండిడేట్ అప్లై చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.